హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను పాల పోలీలు చేస్తున్నానండి. చాలా పాతకాలం నాటి వంట అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో ఎక్కడా వినలేదు, చూడలేదు. ఇది మా అత్తగారు చేసేవారు. భలే రుచిగా ఉంటుంది. ఒకటి చాలులే అనుకుంటే ఇంకొకటి తిందామనిపిస్తుంది. అంత స్మూత్‌గా నోట్లో వేసుకోగానే జారిపోతూ ఉంటాయి. మీరు కూడా తినుంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ తెలిసుంటే మీరు ఈ పాల పోలీలని ఏమనంటారో చెప్పండి. ఇప్పుడు చేసే విధానము, ఇక్కడ తెల్ల గోధుమ పిండి తీసుకున్నానండి. పూరి పిండి అంటాం గదా! అదైతే గిన పూరీలు బాగా గట్టిగా ఉంటాయన్నమాట. పాలలో డిప్ చేసి పెట్టినా గూడా. అదే మామూలు గోధుమ పిండి అయితే గిన మెత్తగైపోతాయి డిప్ చేయగానే. అంత బ్రెడ్ హల్వాలాగా మెత్తగైపోతుంది. అది బాగా కలుపుకున్నాను. చిటికెడు సాల్ట్ ఏసి గట్టిగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం నెయ్యేసుకొని కడాయిలోకి గోడంబిను, పిస్తా ఏయించుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నా గదండీ! అర్ధం టెంకాయ అనమాట. టెంకాయని అర్ధం ఒలిచేసుకొని మిక్సీకేసుకుంటున్నాను. బాగా మెత్తగా అడించుకోవాలి. ఒక 7, 8 ఇలాచీలు ఒలిచి ఏసేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను గసగసాలనమాట. ఇది గూడా వేయించి వేసుకుంటున్నాను. గసగసాలు వేయడం వల్ల చాలా రుచొస్తుంది. మంచి వాసన గూడా బావుంటుందనమాట. ఇలాగ కొద్దిగా నీళ్ళేసుకొని బాగా మెత్తగా ఆడించుకున్నాక బాగా నున్నగుండాలనమాట. అలాగా బాగా నున్నగుంటే గిన బావుంటుందనమాట. ఉడికితే టేస్టొస్తుంది. ఇక్కడ నేను స్టవ్ మీద ఆల్రెడీ పాలు పెట్టేశానండి. అర్ధ లీటర్ పాలు, గట్టి పాలు తీసుకున్నాను. అవి బాగా మరిగిచ్చేసరికి 1/4 లీటర్ అయిపోవాలి. ఇలా మరుగుతున్న పాలల్లోకి ఇందాక మనం ఆడించుకున్న కొబ్బరి పేస్ట్‌నేసేసి ఎక్కువ నీళ్ళేయకోకుండా కొన్ని కొన్ని ఏసుకొని దొలిపేసి ఏసేసుకోవాలి. ఎందుకంటే మరి నీళ్ళు ఎక్కువేసినామనుకోండి చాలా టైం పడుతుంది ఉడికిచ్చేకి. బాగా చిక్కగా గావాల ఇది గూడా. చక్కెర ఎయగానే నీళ్ళగయిపోతదనమాట ఈ పాలనేది. ఇక్కడొచ్చేసి చక్కెర ఎంత కావాలో అంత ఏస్తున్నాను. మరి టేస్ట్ చూసి ఏసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరి తియ్యగుంటుంది, కొంచెం చప్పగుంటుంది గదా! నేను ముక్కాలు కప్పేసాను. మరి టేస్ట్ చూసి ఏసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి పూరి కోసం కడాయి పెట్టేసి నూనేసుకుంటున్నాను. ఇది కాగే లోపల పూరి రుద్దేసుకొని పక్కన పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడిలా కలుపుకున్న పిండిని మెత్తగా అయ్యేలాగా పిసికేసుకొని చిన్న చిన్న గోలీలు చేసుకొని బాగా పల్చగా రుద్దుకోవాలండి. ఎందుకంటే లావుగా ఉన్నాయనుకోండి పూరీలు, పాలలోకి ఏసినప్పుడు అది మందంగా ఉంటే గిన తినేటప్పుడు కచక్ పచక్కన వస్తుంది. అదే పత్తలాగుంటే గిన పాలలోకేస్తేనే చాలా స్మూత్‌గా ఉంటుంది. ఒకటి ఈజీగా తినేయొచ్చనమాట ఒకటేసారే. అంత బావుంటుందనమాట మెత్తగా. సరి సమానంగా రుద్దుకోవాలి. అంచులు గాని, మధ్యలో గాని బాగా పల్చగా రుద్దేసుకొని, వేడి వేడి నూనెలో ఏసుకొని బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నా గదా! అంత పల్చనుండాలనమాట రేకులు. మంట హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ మీకే వస్తాయి. ఇక్కడొచ్చేసి పాలు బాగా చిక్కగా ఉడికించుకున్నానండి. ఇది మాత్రం ఉండాలనమాట. ఇంత గట్టిగుంటే బావుంటుంది. పూరి పీల్చుకున్నాక బాగా కొబ్బరి ఉంటుందనమాట తినేటప్పుడు. ఇప్పుడు వేయించుకున్న పూరీను ఒక్కోటి ఇలా పాలలోకేసి డిప్ చేసి ఎక్కువ సేపు పెట్టుకోకుండా అటు ఇటు తిరిగేసి డిప్ చేసి అలా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ప్లేట్‌లోకి. పెట్టేసుకొని షేప్‌లో మడిచి పెడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇవి చాలా పొడుగున్నాయనుకోండి తీసుకున్నప్పుడు కట్ అయిపోతాయి. ఇలా అన్నీ డిప్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా పూరీని తీసేటప్పుడే కొంచెం పాలు గూడా తీసుకోండి గంటెతో. ఎందుకంటే అవి నానల్ల గదా! మనం ఎక్కువ సేపు గిన్నెలో ఉంచడం లేదు. అక్కడక్కడ కొన్ని పాలు పోసుకుంటా రండి పూరి మీదకి. ఈ తెల్ల పిండితో చేస్తే బాగా అట్లే ఉంటాయండి. ఏం ముద్ద ముద్ద కాదనమాట బ్రెడ్ హల్వాలాగా. చానా బావుంటాయి. చూసేకి బావుంటాది. టేస్ట్ కూడా బావుంటుందనమాట. ఇలాగా పాలు పైన పోసేసి ఇలా ఇందాక వేయించుకున్న గోడంబిని, పిస్తాని ఇలా పైన గార్నిష్ చేసుకుంటున్నాను. ఇది చిన్న పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ చాలా ఇష్టంగా తింటారండి. అలాగే కొంచెం కుంకుమ పువ్వు అనమాట. అది కూడా కొంచెం అలా 2, 3 రేకులు చిలకరించుకుంటున్నాను. ఇది చానా ఈజీనండి. ఎవరైనా చేసుకోవచ్చు. పెద్ద కష్టమేముండదు. ఏమంటే పూరీ పిండి ఇంట్లో చేసుకున్నట్లే అట్లాగే తడుపుకొని చేసుకుంటే అయిపాయ్. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.